ఘనుడు మహోన్నతుడైన దేవునికి స్తోత్రములు. ఆయన దయలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు. 2025 జూన్ 24వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోధా 1:21. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఈ వాక్యములో కనిపెట్టు వారికి కనికరము అని చెప్పబడుచు ఉంటున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగములో 9 మంది ధన్యులను గూర్చి చెప్పినట్లు మనము చూడగలం. అందులో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి 5:7. ఈ కనికరమును పదము సువార్తలలో ఎక్కువగా మనకు కనబడుచూ ఉంటున్నది. యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుట ఎంతైనా ధన్యకరం. పాత నిబంధన కాలము ధర్మశాస్త్ర కాలముగా ఉండగలిగాది. ఆయన వలన స్వస్థత పొందగూరి జనసమూహములు వచ్చి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడెను అని వాక్య భాగములో మనము చూడగలం. మన దేవుడు కనికరము, దయ, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవాతి దేవుడు. ప్రతి వ్యక్తి యొక్క బాధను ఆయన ఎరిగి వారి మీద కనికరమును చూపించి ఆ బాధ నుండి తొలగించి వారికెంతో నెమ్మదిని కలుగజేసేటువంటి దేవాతి దేవుడు. పరిశుద్ధ గ్రంథం మత్తయి 15:32లో చూడగలిగితే, అంతట యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి ఎంతైతే కనికరం ఉంటున్నదో ఇతరుల పట్ల, ఆయన అడుగుజాడలలో నడిచేటువంటి మనము కూడా ఇతరుల విషయములో కనికరాన్ని చూపించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభువునందు ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 18:27లో చూడగలిగితే, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఈ వాక్య భాగములో చూడగలిగితే, ప్రభువు కనికరము కొరకు కనిపెట్టుకుని ఉన్నవారు రుణస్థులను తప్పనిసరిగా క్షమించేటువంటి వారు. అది కనికరము యొక్క రుజువుగా మనకు ఉంటూ ఉన్నది. కనికరపడిన క్రీస్తు వ్యాధిగ్రస్తులను కూడా ఆయన బాగు చేశాడు. యేసు కనికరపడి వారి యొక్క కన్నులను ముట్టడం, లేక నీ చిత్తమైతే శుద్ధినిగా చెయ్యము అని మనవి చేసిన కుష్ఠరోగి మీద ప్రభువు కనికరపడడం, ఇలాగ సువార్త భాగాలలో అక్కడక్కడ మనము చూడగలిగినట్లయితే, బాధపడుతున్న వ్యక్తుల ఎడల దేవుడు చూపినటువంటి కనికరం చాలా మనకు గొప్పదిగా మనకు కనపరచబడుచూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేవాతి దేవుడు చాలా కనికరము కలిగినటువంటి దేవాతి దేవుడు. పరిశుద్ధ గ్రంథములో కనికరము యొక్క గృహముగా బెతస్దా అనే పేరుగాంచిన కోనేటిని గూర్చి మనము చూడగలం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడేవాడు. గనుక మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచాకాలు చేతులు కలిగిన వారు గుంపులుగా పడి ఉన్నట్లు
వాక్యంలో మనం చూడగలం. అదే స్థలములో 38 సంవత్సరముల నుండి పడి ఉన్న ఒక వ్యక్తిని దేవుడు చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడవమని వానితో చెప్పిన వెంటనే వాడు స్వస్థత నుండి ఆ విధముగానే వాడు పరిగెత్తినట్లుగా మనము చూడగలం. దేవుని యొక్క కనికరం ఒక్కొక్కరి పట్ల ఎంత గొప్పదిగా ఉంటున్నదో మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క మాటలు వినుచూ ఉన్నటువంటి ఆయన బిడలైన మీ మీద కూడా దేవుని యొక్క కనికరం అనేటువంటిది ఉంటున్నది. మీరు అనారోగ్యంగా ఉండినా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడినా, లేక ఆహారపు యొక్క కొరతతో ఉండినా, లేక ఎటువంటి ఆధారము లేకుండా జీవితం తడబడుతూ ఉండినా, ఆ దేవాతి దేవుని యొక్క కనికరం అనేటువంటిది ఈ ఉదయకాల సమయములో మీ మీద ఉంటున్నది అన్న విషయం మీరు మరిచిపోకూడదు. మన దేవుడు కనికరం కలిగిన వాడు, దయగలిగినటువంటి వాడు. ఆ దేవాతి దేవుని యొక్క కనికరం అన్నది నేటి వరకు కూడా మీ మీద, మీ కుటుంబం మీద ఉండుటను బట్టియే ఈరోజు వరకు కూడా మీరు క్షేమకరంగా ఉంటున్నారు అన్న విషయం మరిచిపోకూడదు. భవిష్యత్ కాలములో దేవుడు ఇంకా ఆయన మీ ఎడల కనికరమును చూపువాడై ఉంటున్నాడు. ఏ బాధలో నీవు ఉండినా, ఏ సమస్యను బట్టి నీవు ఎంత కృంగిపోయినా దేవుడు తన కనికరాన్ని చూపించి వాటిలో నుంచి దేవుడు మీకు గొప్ప విడుదల మీరిచ్చి దేవుడు మిమ్మును పరామర్శించేటువంటి దేవుడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు. లోకములో మనుషుల ప్రేమ దొరకకపోయినా, వారి కనికరం మీకు దొరకకపోయినా, వారి సహాయం మీకు అందకపోయినా, నిజదేవుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండుటను బట్టియే ఆయన కనికరం పరిపూర్ణముగా మీ మీద, దేవుడు మీకిచ్చిన పిల్లల మీద ఉంటూ ఉన్నదని, ఆ కనికరము ద్వారా ఎన్ని అద్భుతమైన కార్యాలు ముందున్న కాలములో మీరు చూడగలుగుతారో, తప్పనిసరిగా వాటిని అనుభవించగలుగుతారో మీరే గ్రహించగలుగుతారు. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవా, మీకు వందనములు. దేవా, మీరు కనికరం కలిగిన దేవుడు. మీ కనికరం, మీ మాటలు వినుచున్న మీ బిడలు పొందటానికి కృపను మీరు చూపించండి నాయన. మీ దయలో మీ బిడలు తండ్రి తప్పనిసరిగా పెరగని, మీ బిడల ప్రతి అవసరతను తీర్చండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.